అతి బలవంతమైన పండు అవకాడో అని చెప్పేసి మంతెన గారు చెప్పిన వీడియో ఒకటి చూసాను అనమాట. వెంటనే ఒకటి తెచ్చుకొని ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనిపించింది. ఇంత చిన్న బైట్ తిని చూసాను, అస్సలు నచ్చలేదు. సరే మిల్క్ షేక్ ఎలాగో చేసుకుందాం అని చెప్పేసి ఈ పండుని కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ పండు మిల్క్ షేక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో మనకి పల్పు పోయే ప్రసక్తి అయితే లేదు. హ్యాపీగా మన ఒంట్లోకి ఆ ఫ్రూట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నాకు ఈ మిల్క్ షేక్ చేయాలని థాట్ వచ్చింది. సో ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ముందుగా ఈ పండుని పిక్క తీసేసి సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఆ గుజ్జంతా తీయడానికి నేను ఇలాగా స్పూన్ అయితే యూస్ చేస్తున్నాను. చాకుతో కన్నా స్పూన్తో అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, గుజ్జంతా తీసేసుకున్నాను అనమాట. చూడ్డానికి ఏదో పిస్తా ఐస్ క్రీమ్లా ఉంది కదా, తినడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండదు. అలా మాత్రం అనుకోకండి. ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలైతే వేసేసుకుంటున్నాను. కొంచెం చిల్డ్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది. సో క్యాలరీస్ అవాయిడ్ చేయడానికి నేనైతే 1 స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రూట్ టేస్ట్ బాగాలేదు కాబట్టి కొంచెం స్వీట్నెస్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes బ్లెండ్ చేసేసుకుంటే స్మూత్ టెక్స్చర్తో అవకాడో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. తాగడానికి అయితే నిజంగానే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కుదిరితే ఎలా కుదిరిందని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.